అందరికీ నమస్తే. నేను మీ వంశీకృష్ణ. ఈ వీడియోను మొదటిసారి మీరు మన ఛానల్లో చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కనిపిస్తున్నటువంటి హైప్ బటన్ ప్రెస్ చేసి మాకు మీ సపోర్ట్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి టాపిక్ రాజకీయంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కొందరికైతే మైలేజ్ ఇచ్చేదిగా ఉంటుంది, మరికొందరికి మాత్రం మైండ్ దొబ్బేలా ఉంటుంది. నేను చెప్పబోయేటటువంటి అంశం అది ఏంటి అనేటటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఏ పార్టీ అయినా తమకు పాజిటివ్గా ఉపయోగపడేటటువంటి అంశం దొరికితే దాన్ని అసలు వదిలిపెట్టదండి. పదే పదే ప్రచారం చేస్తుంది. జనం నోటి వెంట, జనం మెదడులో నాటుకుపోయేలా ప్రచారం చేస్తుంది. జనం నోట్లో నానేలా చేస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తమకు బాగా మైలేజ్ వచ్చేటటువంటి అంశాలను సరిగ్గా గుర్తించడంలోనూ, గుర్తించిన గట్టిగా ప్రచారం చేసుకోవడంలోనూ ఎందుకో వెనకబడినట్లే కనిపిస్తుందండి. వాస్తవానికి గతంలో వైసీపీ ప్రభుత్వం చూసినట్లయితే మీరు అర్థం చేసుకోండి, తమకు మైలేజ్ ఇచ్చేటటువంటి టాపిక్ అది అబద్ధమైనా సరే జనాల నోళ్ళల్లో నానే విధంగా, జనాల మెదడులోకి చొచ్చే విధంగా ఎంత ప్రయత్నం చేస్తారంటే దాన్ని గోబెల్స్ ప్రచారం అంటారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మైలేజ్ ఇచ్చే విషయం అది నిజమైనా సరే గట్టిగా ప్రచారం చేసుకోవడంలో ఎక్కడో వెనుకబడిపోతుందండి. వాస్తవానికి అసలు ఇప్పుడు అంత ప్రచారం చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అనేటటువంటి అనుమానం ఇప్పటికే మీలో వచ్చి ఉంటుంది నేను ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి. దాని గురించి ఇప్పుడు చూసినట్లయితే మనం ఇండియా టుడే సీ ఓటర్ అంటే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే జనవరి 2026 ఎడిషన్ రిలీజ్ అయిందండి. ఈ సర్వే సారాంశం చూస్తే నిజంగానే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి పండగ చేసుకునే టాపిక్ అనే చెప్పాలి. ఎంత షాకింగ్ విషయం అని చెప్పుకున్నా అంతేకాదు, మనం జగన్మోహన్ రెడ్డి గారు ఈ షాకింగ్ విషయం తెలిసిన తర్వాత ఆ పార్టీలో ఉండేటటువంటి పెద్దలు కావచ్చు, ఆ పార్టీలో ఉండేటటువంటి ముఖ్యులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఈ క్షణంలోనే పాదయాత్ర మొదలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది అని కూడా అనిపిస్తుందండి. అసలు ఏంటా సర్వే, అసలు సర్వేలో ఉన్నటువంటి అంశం ఏంటి అని మనం చూసినట్లయితే ఇది అసెంబ్లీ యొక్క సీట్ల లెక్క కాదండి. పార్లమెంట్ సీట్ల ఆధారంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజల మూడేంటి అన్నది సైంటిఫిక్ పద్ధతిలో అంచనా వేసేటటువంటి సర్వే అంటారు దీన్ని. ఆ సర్వేలోనే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసినటువంటి ఎన్డీఏ కూటమికి తిరుగులేదని స్పష్టంగా చెబుతుందండి. గతంలో 53% ప్రజా మద్దతు ఉంది కూటమి ప్రభుత్వానికి, ఇప్పుడు 55%గా పెరగటం జరిగింది ఇదే మద్దతు. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరగలేదు కానీ మద్దతు మాత్రం మరింత పెరిగిందండి. ఇప్పుడున్నటువంటి పరిపాలనా విధంగా చూస్తే పార్లమెంట్ సీట్ల పరంగా చూస్తే ప్రస్తుతం 21 సీట్లు, ఇప్పుడే ఎన్నికలు జరిగితే 23 నుంచి 24 సీట్లు వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉందని సర్వే చెప్తుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే గతంలో 40% మద్దతు ఉంది, ఇప్పుడైతే 39%కి పడిపోయిందండి. సీట్ల పరంగా చూసినట్లయితే ప్రస్తుతం ఉన్న 4 సీట్లలో 2 నుంచి 3 సీట్లు ఖచ్చితంగా కోల్పోయేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే స్పష్టంగా చెప్పాలి అంటే కూటమి యొక్క బలం పెరిగింది, వైసీపీ యొక్క గ్రాఫ్ అనేది దిగజారిందండి. సరే, ఇదే సర్వే తెలంగాణలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే తెలంగాణలో కూడా సర్వే చేయడం జరిగింది. ఇక తెలంగాణ సర్వే పరిస్థితి ఎలా ఉంది అంటే తెలంగాణలో పెద్దగా షాకులు అనేవి లేవండి. కాంగ్రెస్కి 39 నుంచి 40% ఉండేది, ఇప్పుడు 41% అయింది. బీజేపీ స్వల్పంగా తగ్గిందనే చెప్పొచ్చు. బీఆర్ఎస్ ఎలాంటి మార్పు లేదండి,
మొన్న ఎలక్షన్కి ఏదైతే పరిస్థితి ఉందో అదే స్థితి, అదే పరిస్థితి. అంటే తెలంగాణలో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. బీఆర్ఎస్ అసలు పోటీలోనే లేదు అని ప్రజల మూడ్ స్పష్టంగా చేసిందండి. అంటే బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా పాతాళానికి దిగజారిందని చెప్పొచ్చు, లేదా కనుమరుగయ్యేటటువంటి స్థితిలో ఉంది అనేటటువంటిది అయితే చెప్పొచ్చు. ఇక జాతీయ స్థాయిలో మోడీ గారి ప్రభంజనం ఎలా ఉంది అనేది చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఎన్డీఏకి 352 సీట్లు, ఇండియా బ్లాక్ 182 సీట్లు, ఇతరులు స్వల్పంగా ఉన్నారండి. అంటే నరేంద్ర మోడీకి మద్దతు అయితే గతంలో 52% ఉండేది, ఇప్పుడైతే 55% పెరిగింది. విచిత్రంగా రాహుల్ గాంధీకి కూడా మద్దతు తగ్గలేదండి. వాస్తవానికి 27%, ఇంతకుముందు ఏదైతే 27% ఉందో అదే స్థిరంగా ఉంది. ఒంటరిగా బీజేపీ పోటీ చేసిన మ్యాజిక్ ఫిగర్ దాటేటటువంటి అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు ఈ సర్వే రిపోర్టు ప్రకారం. ఇక ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 పథకాలు కావచ్చు, ఆ పథకాలను అమలు చేసినటువంటి తీరుపై కావచ్చు, ప్రజల్లో ఆశ అయితే సక్సెస్ఫుల్గా ఉందండి. అంటే అమలుపై ప్రజల్లో ఒక ఆశ అయితే ఉందండి. కూటమిలో సమన్వయం లోపించకుండా ఎలాగే ఉంటే ఓట్ల బదలాయింపు బలంగా జరగటం, ఇవన్నీ కలిసి ప్రభుత్వంపై వ్యతిరేకతనైతే పెరగనివ్వలేదండి. కూటమి ఇలానే కొనసాగితే ఫలితాలు ఇలానే ఉంటాయి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ స్టైల్ మార్చుకోకపోతే గ్రాఫ్ ఇంకా దిగజారే పరిస్థితి వస్తుందే తప్ప పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే ఎప్పట్లాగే విషం చెమ్మటం, ఎప్పట్లాగే అబద్ధ ప్రచారాలు, ఎప్పట్లాగే తననే ఫ్రేమ్ చేసుకొని నేనే అంతా అనేటటువంటి ధీమా ఏదైతే ఉందో, సేమ్ ఆ నేచర్ని మార్చుకోకపోతే గ్రాఫ్ పెరిగేటటువంటి అవకాశం అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఇది మొత్తం ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చెప్పినటువంటి కఠినమైనటువంటి నిజం అండి. ఇది చదివిన తర్వాత ఏదైతే సీ ఓటర్ సర్వే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, న్యూస్లో కావచ్చు, ఎక్కడైనా వస్తుంది, లేదంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి. అది చదివిన తర్వాత, లేదు నేను చెప్పినటువంటి ఈ సీ ఓటర్ సర్వే గురించి ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పానో, మీ ముందు వ్యక్తీకరించానో, దీనిపై మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి అనాలిసిస్ వీడియోల కోసం కావచ్చు, ఇలాంటి నిక్కచ్చిగా మాట్లాడేటటువంటి అంశాల గురించి కావచ్చు తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.